హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మా లక్ష్మి అయితే మా ఇంటికి అయితే వచ్చిందనమాట. లక్ష్మి అంటే మా ఆవండి. ఇక చూడండి ఎలా చూస్తుందా, నా దగ్గరికి వద్దామని వస్తుందనమాట. నేనంటే దానికి చాలా ఇష్టం. లక్ష్మి ఆగు, అక్కడే ఆగు తల్లి. మా లక్ష్మికి చాలా ఇష్టం నేను అంటే. ఆగు తల్లి, ఆగు ఆగు ఆగు, అక్కడే ఆగు. ఓకే, మన సాంబా గారిని అయితే చూపెడదాం. మా సాంబా హాయ్ సాంబా. సాంబా హాయ్ సాంబా. హాయ్ సాంబా. ఇక మన సాంబా చూస్తుందన్నమాట. పడుకుంది మంచిగా, ఎండ పొడకి హాయిగా వెచ్చగా పండుకుందన్నమాట. లేసేసింది, నా మాటినేసి పైకి లేచింది. ఇవాళ మంగళవారం కాబట్టి ముగ్గు వేసేసి మంచిగా పసుపు కుంకుమ అయితే వేసాను. రోజు ముగ్గు అయితే వేస్తాను, పసుపు కుంకుమ కూడా వేస్తాను. ఇవాళ ఫ్లవర్స్ కూడా పెట్టాను అనమాట. ముగ్గుకి కల వచ్చిందనమాట. చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది ముగ్గు అయితే. ఇవి మెరూన్ కలర్ ఫ్లవర్స్ అయితే పూస్తాయండి. పూసాక అయితే చాలా అందంగా అయితే కనిపిస్తాయి మనకి. దా, నెమ్మదిగా దిగు, నెమ్మదిగా నెమ్మదిగా. అదే, నెమ్మదిగా దిగు. ఓకే. లక్ష్మి, నువ్వు ఊరిక మెట్ల పైనుంచి దిగితే ఎట్లా చెప్పు? కింద పడితే వస్తాను నాగు నీ దగ్గరికి. హాయ్ అండి. ఇక్కడ చూసారా, ఒకవైపు ఏమో లక్ష్మీ తులసి, మరోవైపు కృష్ణ తులసి. 2 చెట్లు ఒక్కాడే మొలిసాయి అన్నమాట. ఇలా గ్రీన్ బ్లాక్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి చాలా బాగుంది కదా.
హాయ్ చిలకమ్మ, ఏం చేస్తున్నావు? మా చెట్టు జామ పళ్ళన్నీ తినేస్తున్నావా? ఓకే, తినేసే. నేను డిస్టర్బ్ చేస్తాం నాకు ఇష్టమైతే లేదనమాట. హాయిగా తినవచ్చు జామ పండుని. మన లక్ష్మీ సాంబ రెండు కలిసేసి మన చుక్కుడు చెట్టునైతే మొత్తం తినేసాయన్నమాట. చూడండి ఎలా తినేసాయో. కానీ వాటికంటే ఎక్కువేమీ కాదు కదా ఇవి. కానీ కొంచెం బాధ అయితే వేస్తుంది అనమాట. హాయిగా గడ్డి చెట్లు మొత్తం తినేసి హాయిగా వండుకున్నాయి మన లక్ష్మి సాంబ. ప్రశాంతంగా ఉందన్నమాట. జామ చెట్టు కింద కాసేపు ఇలా నిలబడి ఉంటే, మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు అది వరకు ఫుల్ కాయలు కాసాయి. మేము దసరా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మొత్తం రాలిపోయి కింద పడిపోయాయి అన్నమాట. చాలా కాయలు, అసలు మామూలు కాయలేదు. చెట్లు అయితే రెండు బాగా కాసాయి. కాయలు మొత్తం రాలిపోయి కింద పడి చాలా పాడైపోయి ఉన్నాయన్నమాట. ఇక వచ్చాక కాయలు మొత్తం ఎలాగో రాలిపోయినాయి కదా, పండి మొత్తం రాలిపోయినాయి కదా అనేసి కొమ్మలు అయితే కొట్టించాము. రెండు చెట్లకి అయితే కొమ్మలు అయితే కొట్టేశాము. కానీ మళ్ళీ ఎగురొస్తాయి కదా, వర్షాకాలం కల్లా మళ్ళీ ఎగురొస్తాయి, మళ్ళీ కాయలు కాస్తాయి అన్నమాట. చెట్టునైతే పూర్తిగా అయితే కొట్టేయలేదు. పక్షులు తినడానికి ఉంటాయి కదా మనం వేసినందుకైతే. నాకు ఎక్కువ అయితే పక్షులు తింటాయనే నేను మొక్కలు పెంచుతానండి. ఈ కాయలు చిలకలు కూడా బాగా ఇష్టపడి తింటాయి కదా, మనం కూడా తినవచ్చు అప్పుడప్పుడు అనేసి చెట్లనైతే అసలు కొట్టివ్వను. కానీ మరీ కిందికి అయిపోయాయి అన్నమాట, కొమ్మలన్నీ కొట్టియాల్సి వచ్చింది. మళ్ళీ ఎగురొస్తాయి మనకి వర్షాకాలం కల్లా, మళ్ళీ ఎగురొస్తాయి, మళ్ళీ ఫుల్ కాయలు కాస్తాయి, మళ్ళీ చిలకమ్మలు ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. వర్షానికి మొత్తం గులాబీ పువ్వులు మొత్తం రాలి రెమ్మలు కింద పడిపోయాయి. వర్షానికి మొత్తం తడిచిపోయాయి అన్నమాట పువ్వులు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.